స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏబిసిడి ప్యాటర్న్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది ఒక క్లాసిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ముందుగా ఏంటో చూద్దాం. ద ఏబిసిడి ప్యాటర్న్ ఈజ్ ద మోస్ట్ బేసిక్ అండ్ ఈజియెస్ట్ ప్యాటర్న్ టు ట్రేడ్. ఏమంటున్నారంటే ఇది చాలా బేసిక్ అండ్ ఈజియెస్ట్ ప్యాటర్న్ టు ట్రేడ్. ఎవరికి ఇది బాగుంటుందంటే ఎక్సలెంట్ చాయిస్ ఫర్ బిగినర్స్ అండ్ ఇంటర్మీడియట్ ట్రేడర్స్. బిగినర్స్ అంటే చాలా ఏం తెలియకుండా మార్కెట్లోకి జాయిన్ అవుతారు కదా వాళ్ళు. ఇంటర్మీడియట్ అంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ఇది మంచి యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఆల్దో ఇట్ ఈజ్ సింపుల్ అండ్ హ్యాస్ బీన్ నోన్ ఫర్ లాంగ్ టైమ్. ఇది సింపుల్గా ఉంటుంది అండ్ చాలా రోజుల నుంచి కూడా దీన్ని వాడుతున్నారు. ఇట్ స్టిల్ వర్క్స్ వెరీ ఎఫెక్టివ్లీ బికాజ్ మెనీ ట్రేడర్స్ ఆర్ స్టిల్ ట్రేడింగ్ ఇట్. ఇది ఇప్పటికీ పనిచేస్తుంది ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ దీన్ని ఇంకా ఫాలో అవుతున్నారని చెప్తున్నారు. As mentioned earlier, it has a self-fulfillment prophecy effect. You should do whatever all of the other traders are doing because trend is your friend. సో ఇది అందరు ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఫాలో అవ్వచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సపోజ్ మార్కెట్ ట్రెండ్లో వెళ్తుంది అనుకోండి, ఆ ట్రెండ్ని ఫాలో అవ్వడం మనం బెటర్ అనమాట. అలాగే ప్యాటర్న్ ఏదైతే ఏబిసిడి ప్యాటర్న్ ఉందో చాలామంది ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఆ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని చెప్తున్నారు అనమాట. ఓకే. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. మన ఇండియన్ మార్కెట్లో కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మార్కెట్ ఒక ర్యాలీ అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడ పాయింట్ ఏ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి బికి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది వచ్చింది. ఎలాగా ఏదైనా న్యూస్ రావచ్చు, ఏదైనా ఫండమెంటల్ టెక్నికల్ బ్రేక్అవుట్ ఏదైనా కావచ్చు. ఒక పాయింట్ నుంచి కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ ఏమైందంటే పాయింట్ బికి రీచ్ అయింది. బట్ చూడండి ఫ్రెండ్స్, పాయింట్ బి దగ్గర మనం బై చేయడం చాలా రిస్క్ ఉంటుంది, వొలటిలిటీ ఉంటుంది. సడన్గా మూవ్ వచ్చింది. ఒక్కొక్కసారి ఫుల్ ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ బై చేశాను, ఇంకొక అతను ఇక్కడ బై చేశాడు. ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుందంటే వీళ్ళకి అనమాట. ఎవరైతే హయ్యర్ లెవెల్స్లో బై చేస్తారో వాళ్ళకి రిస్క్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 10 రూపీస్ దగ్గర బై చేశాను. సపోజ్ ఇది 20 రూపీస్కి వెళ్ళింది. నేనేం చేస్తానంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకుంటా. అంటే ఇక్కడ బై చేశాను ఏ పాయింట్ దగ్గర, బి పాయింట్ దగ్గర ఏంటంటే ఛాన్సెస్ ఉన్నాయి ప్రాఫిట్ బుకింగ్కి అంటున్నాడు అనమాట. అక్కడ నుంచి మార్కెట్ అనేది కరెక్షన్ తీసుకొని కొద్దిగా వచ్చింది. సి పాయింట్ దగ్గర అంటే ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చి అక్కడ స్టేబుల్ అయింది. ఈ స్టేబుల్ అయిన దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ర్యాలీ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ సి పాయింట్ని మనం ఏంటంటే ప్రైస్ యాక్షన్ ద్వారా, క్యాండిల్ స్టిక్స్ ద్వారా, ఆఫ్ కోర్స్ వాల్యూమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఆ పాయింట్ని మనం క్యాచ్ చేసి అక్కడ మనం ఎంట్రీ తీసుకున్నామంటే మంచి క్యాండిల్ స్టిక్ మీద ఆ కింద ఏదైతే ఉందో సి లో ఏదైతే లో ఉందో ఇక్కడ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. అక్కడ నుంచి కూడా మళ్ళీ మనం ప్రాఫిట్ టార్గెట్స్ పార్షియల్గా ఎగ్జిట్ అవ్వటం ఇవన్నీ కూడా చేస్తుంటాం. సో అయితే ఫ్రెండ్స్, సేమ్ థింగ్ని మనం ఏంటంటే మన చార్ట్స్ మీద ఒకసారి చూద్దాం. అలాంటి స్టాక్స్ కొన్ని ఇక్కడ చూశాను నేను. మనకు చూస్తే ఐపీఓ రీసెంట్గా ఐపీఓకి కొన్ని స్టాక్స్ వచ్చినాయి. దాంట్లో చూడండి ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది సపోజ్ కన్సోలిడేషన్ అనుకుందాం. ఏమంటున్నారంటే ఒక కన్సోలిడేషన్ నుంచి రావాలి. ఇదంతా కన్సోలిడేషన్. నేను ఏదైతే ఎల్లో కలర్లో మార్క్ చేస్తున్నానో ఇదంతా కూడా కన్సోలిడేషన్ నుంచి స్ట్రాంగ్గా బయటకు అనేది రావటం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ అనేది మూవ్ అయింది. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ పాయింట్ అనుకోవచ్చు మనం. ఓకే, ఇది బి పాయింట్ అనుకుందాం. ఎందుకంటే ఒక ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మనకు ర్యాలీ అవ్వకముందు తెలియదు అది ర్యాలీ అవుతుందా లేదా అని. ఇక్కడ ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, సి అనే పాయింట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సి అనే పాయింట్ని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఏదైతే ఇది వెరీ బిగ్ క్యాండిల్ ఉంది కదా, ఈ బిగ్ క్యాండిల్లో 50% రిట్రేస్మెంట్ మనం వెయిట్ చేయడం బెటర్. లేదంటే దీంట్లో టెక్నిక్ ఏంటంటే 618 రిట్రేస్మెంట్ దాకా మనం వెయిట్ చేయడం బెటరు. ఓకే ఫైన్, మనం అబ్జర్వ్ చేసాం. ఇక్కడ చూడండి వెరీ స్ట్రాంగ్, ఎప్పుడు 135కి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. దాని తర్వాత మనకి బ్యూటిఫుల్ క్యాండిల్, ఓకే, సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటి, మార్కెట్ అనేది ఏ నుంచి బీకి వెళ్ళింది అండ్ మనం సి కోసం సెర్చింగ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ డ్రాప్ అయింది. ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయ్యారు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఒక కన్సోలిడేషన్ ఫార్మేషన్ అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఒక కన్సోలిడేషన్ అయితే జరిగింది. ఈ కన్సోలిడేషన్ బ్రేక్అవుట్ మళ్ళీ మనం వెయిట్ చేసి ఈ పాయింట్ దగ్గర 966 దగ్గర సపోజ్ ఎంట్రీ అనేది తీసుకున్నాం అనుకోండి. సి పాయింట్ మనం ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం. సో లెట్స్ గో ఫర్ లాంగ్ ఎట్ దిస్ ప్రైస్. అండ్ స్టాప్ లాస్ మనకు ఆల్వేస్ ఏంటంటే రిస్క్ రివార్డ్ అనేది షుడ్ బి ఫేవర్ అనమాట. ఈ పాయింట్లో మనకి 1.6 అంటే ₹1 రిస్క్కి ₹1.60
₹1.60 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఇట్స్ ఎ గుడ్ ట్రేడ్ అనమాట. ట్రేడింగ్ ఏంటంటే ఆల్ అబౌట్ ప్రాబబిలిటీ అండ్ మోస్ట్లీ ఏంటంటే మనకి ఇక్కడ ఈ పాయింట్‌ని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. ఈ పాయింట్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది వెరీ బేసిక్ క్యాండిల్ స్ట్రక్చర్ అనమాట. బేర్స్ వచ్చారు, ప్రాఫిట్ బుకింగ్ చేశారు. బట్ ఇమీడియట్‌గా బుల్స్ అనేవాళ్ళు ఏంటంటే కౌంటర్ అటాక్ అనేది తీసుకున్నారు. ఈ పాయింట్ దగ్గర లైక్ 962 బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అక్కడ కూడా లాంగ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ ఈ ప్రైస్ దగ్గర తీసుకుంటే ఫ్రెండ్స్ స్ట్రిక్ట్‌గా మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ 9.50 అనుకుందాం. ఓకే. టార్గెట్ మనకి ఈ కేసులో 1:8 వచ్చింది. సో ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్ టు ₹2 ప్రాఫిట్ అనమాట. ₹1 రిస్క్ రావడం అనేది జరిగింది. ఓకే. నాట్ ఓన్లీ దిస్ స్టాక్స్, నెక్స్ట్ స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ మంచిగా వర్కౌట్ అయింది. ఓకే. దీంట్లో అయితే మనకి ఇంకా పుల్ బ్యాక్ అయితే ఇంకా రాలేదు. నయాకాలో సారీ నువోకో విస్టాస్ కార్పొరేషన్ అంట. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఒక కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అనేది అయింది. ఇదంతా కన్సోలిడేషన్ అంటే ఏం లేదు, మార్కెట్ ఒక రేంజ్లో ఆస్కిలేట్ అవుతూ ఉందన్నమాట. ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ వచ్చింది. వెల్ అండ్ గుడ్. మనం ఏ ప్యాటర్న్ అయితే ఏ అనే పాయింట్ని ఐడెంటిఫై చేసాం, ఇది ఏ పాయింట్, అండ్ నెక్స్ట్ బి పాయింట్ అనేది ఐడెంటిఫై చేసాం, అంటే వెయిట్ చేసాం. చూడండి ఈ పాయింట్ దగ్గర మనం కానీ బై చేసామంటే చూడండి ఎంత పెయిన్ ఉందో. ఒక్కొక్కసారి ఇక్కడ బై చేసామనుకోండి, ఈ పాయింట్ దగ్గర అదే రోజు రావచ్చు, రాకపోవచ్చు, మనకు అప్పుడు లాస్ అయిపోతాం. అదే పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఏబిసిడి ప్యాటర్న్ యొక్క మంత్రానే అది. పుల్ బ్యాక్లో మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మంచి క్యాండిల్ అనమాట. ఇది 115 క్యాండిల్. బట్ ఈ క్యాండిల్కి బ్రేక్అవుట్ లేదు పైన. చూడండి ఎటువంటి బ్రేక్అవుట్ అనేది జరగలేదు. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్ దీంట్లో బ్రేక్అవుట్ ఇక్కడ ఏదైతే ఉందో క్యాండిల్ హై సపోజ్ ఇక్కడ ఎంత చూపిస్తుందో మనకి ₹361.45. ఒక 10 పైసలు బఫర్ ఇవ్వండి. ఓకేనా. ఒక్క 10 పైసలు అంటే సపోజ్ ఇది ₹361.45 కదా, 55 పైసల దగ్గర మీరు ఎంట్రీ అనేది ట్రిగ్గర్ చేయండి. ఇక్కడైతే ట్రిగ్గర్ అవ్వలేదు ఫ్రెండ్స్ టెక్నికల్గా. ఓకే. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ హ్యూజ్ క్యాండిల్ అనేది రావటం జరిగింది మనకి. సో ఈ హ్యూజ్ క్యాండిల్లో మనం ఏం చేస్తామంటే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ 363. బట్ మనకేంటంటే ఇది వెరీ వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, హ్యూజ్ క్యాండిల్. అందుకని అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద వే క్యాండిల్లో ఎంట్రీ తీసుకోండి. ఎందుకంటే ఇది ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మార్కెట్లో. ఇంత పెద్ద క్యాండిల్ మనం తీసుకొని పెద్ద టార్గెట్లు రావాలంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే మనం ప్లే చేస్తుంది ఇంట్రాడే, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్ అనమాట. మేబీ స్వింగ్ అయినా కావచ్చు. ఇది చాలా చాలా పెద్ద క్యాండిల్. నవ్వేంటంటే మనం ఒక హాఫ్లో దీన్ని ట్రై చేయొచ్చు లాంగ్. అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఆ క్యాండిల్ కిందే స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఓకే. మనం ఆల్వేస్ రిస్క్ రివార్డ్ గుర్తుపెట్టుకోండి. రిస్క్ రివార్డ్ మనకి ఎప్పుడు ఫేవర్గా ఉండాలి. మనం తీసుకున్నప్పుడు ప్రాఫిట్ ఎక్కువగా ఉండాలి. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్మాల్ స్టాప్ లాస్ అనేది తీసుకోవాలి. ఓకే. ఈ కేసులో మనకి ఆల్మోస్ట్ 1:3 అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. సో ఇది ఏబిసిడి స్ట్రక్చర్. సింపుల్గా ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం బ్రేక్అవుట్ దగ్గర ఏ అనేది ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ఇక్కడ బి అనేది ఐడెంటిఫై చేసాం. దాని తర్వాత సి పాయింట్ ఇక్కడ ఐడెంటిఫై అనేది చేసాం. ఓకే. ఇది ఏబిసి ప్యాటర్న్ అంటారు. ఓకే. ఇక్కడ చూడండి వీళ్ళు యుఎస్ మార్కెట్కి సంబంధించి మాట్లాడుతున్నారు. ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఒక్కసారి చూద్దాం. వాళ్ళు చెప్తున్న పాయింట్ అనేది చూడండి. వెన్ ఐ సా ద పాయింట్ సి, అంటే సి అంటే పైకి వెళ్ళింది, ఇది ఏ, ఇది బి అండ్ సి పుల్ బ్యాక్. ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేశాడు అనేది చూద్దాం. వెన్ ఐ సా ద పాయింట్ సి వాజ్ హోల్డింగ్ యాజ్ ఎ సపోర్ట్ అండ్ బయర్స్ వుడెంట్ లెట్ ద స్టాక్ ప్రైస్ గో ఎనీ లోవర్ దాన్ ద $8.1. ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక సపోర్ట్ లాగా అబ్జర్వ్ చేశాడంట. మార్కెట్ ఈ లెవెల్కి వస్తుంది కానీ కిందకి వెళ్ళట్లేదు. ఓకే. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్స్ చూసుకున్నాడు, ఎంట్రీ అనేది తీసుకున్నాడు. ఇదిగో చూడండి నెక్స్ట్ ఐ బాట్ 1000 shares ఆఫ్ ఓపీటీటీ నియర్ సి అండ్ మై స్టాప్ వాజ్ బిలో ద పాయింట్ సి. ఇమీడియట్గా స్టాప్ లాస్. ఒకవేళ రాంగ్ అయితే ఇమీడియట్గా స్టాప్ లాస్ అక్కడే పెట్టేశాడు. స్మాల్ స్టాప్ లాస్ అనమాట. వస్తే 1:2, 1:3 అలా వస్తుంది. లేదు అంటే స్మాల్
రిస్క్ అనేది ఉంటదనమాట. ఓకే. దీన్ని గూడా మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో ఎటువంటి డిఫికల్టీ ఉన్నాయి? ఏవన్నా చార్ట్స్ ఉన్నాయా? ఒకసారి కింద కామెంట్స్ చేయండి. ఈవెన్ డైలీ టైమ్ ఫ్రేమ్ గావచ్చు, అవర్లీ కావచ్చు, మనం అందరం గూడా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ప్యాటర్న్‌తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.